నమస్కారం, న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైట్ హౌస్ లోనే కాల్పులు, ట్రంప్ కు త్రుటిలో తప్పిన ప్రాణగండం, ఇప్పటికీ మూడోసారి. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత, బంకుల మూసివేతపై సీఎం సమీక్ష. తిరుపతిలో ఫుట్పాత్ల ఆక్రమణల జోరు, పట్టించుకోని అధికార యంత్రాంగం. కాణిపాకంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఎండ వేడిమి నుండి ఉపశమనం. తిరుపతి టెంపుల్ సిటీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్, అసాంఘిక శక్తులపై ఎస్పీ సీరియస్. జనగణన అవగాహనకు 5K రన్, ప్రజల భాగస్వామ్యం కోసం అధికారుల పిలుపు. తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతోంది. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా నిర్వహిస్తోంది టీటీడీ. 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1/2 టన్ను పండ్లు, 30,000 కట్ ఫ్లవర్స్తో 100 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అదేవిధంగా శ్రీ శ్రీనివాస పద్మావతి పరిణయం గజవాహనంపై విష్ణుమూర్తి, గజలక్ష్మి, తామర పువ్వుపై విష్ణుమూర్తి, గోపాలకృష్ణుడు, అష్టలక్ష్ముల రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లి మండపంలో నిత్యనూతన వధూవరులైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీ స్వామివారికి కొలువు ఆస్థానం జరిగింది. ఈ క్రతువుల అనంతరం వివిధ రాగతాళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ కాలనీలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దామినేడు ఇందిరమ్మ కాలనీలోని సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఆదివారం ఉదయం దామినేడులోని ఇందిరమ్మ ఇళ్లలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. అదేవిధంగా అనుమానితులు, పాత నేరస్తుల రికార్డులను పరిశీలించామని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, ఏదైనా సమస్య వచ్చిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్డన్ సెర్చ్లో ఈగల్ టీం, బాంబ్ స్క్వాడ్, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండల పరిధిలోని తారక రామానగర్లో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈగల్ టీం, డాగ్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందితో కలిసి దాదాపు 20,050 మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అనుమానాస్పద వ్యక్తులను విచారించి వారి వివరాలను నమోదు చేశారు. సరైన పత్రాలు లేని 169 ద్విచక్ర వాహనాలు, 20 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ తారక రామనగర్లో దాదాపు 20,000 గృహ సముదాయం ఉండగా వేలాది మంది నివసిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది ఈ ప్రాంతం నుండి ఎక్కువగా ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉండే వ్యక్తులు ఉన్నారు, అఫెండర్స్ నివాసం ఉంటున్నారు. వీరందరిపై కొద్దిగా నిఘా ఉంచడం జరిగింది. అయితే ఈరోజు దాదాపు 300 మంది పోలీస్ ఆఫీసర్స్, ఎక్సైజ్, రెవెన్యూ, ఆర్టీఏ మరియు ఈగల్
గాంజాకి వ్యతిరేకంగా పనిచేసే ఈగల్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా ఒక కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు ఏపీ సీఎం చేయడం గర్వించదగ్గ విషయమని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసంగించారు. తిరుపతి పార్లమెంటు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్షురాలుగా నేను కానీ, జనరల్ సెక్రటరీగా డాలర్ దివాకర్ రెడ్డి, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మా వంతు మేము కృషి చేస్తాము. గ్రామాల్లో కూడా పార్టీని తీసుకొని వెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమేంటో చూపిస్తామని మీకు అందరూ తెలియదు. తిరుపతి పార్లమెంట్కి జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి తిరుపతి పార్లమెంట్ అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పైన నా నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతని ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ ఉన్నటువంటి 7 స్థానాల్లో కూడా నేను నా వంతు నేను కష్టపడతాను. ఖచ్చితంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఎంపీడీఎస్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచేదానికోసం నా వంతు నేను ఎక్కడ కూడా చిన్న లోపల లేకుండా కష్టపడతానని మనస్ఫూర్తి చెప్తున్నాను. ఈరోజు తిరుపతి పార్లమెంట్ ప్రమాణ స్వీకారం ఇంత అంగరంగ వైభవంగా ఇన్ని వేలాది మందిలో జరగడం చాలా అదృష్టంగా ఉంది. అందులో వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కూడా చాలా ఆనందంగా ఉన్నది. తిరుపతి పార్లమెంట్ రాష్ట్రంలోనే చాలా ముఖ్యమైన పార్లమెంటు. ప్రజల భాగస్వామ్యంతోనే జనగణన 2027 విజయవంతం అవుతుందని, చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణనపై అవగాహన కల్పించడంలో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గాంధీ విగ్రహ కూడలి వద్ద నిర్వహించిన 5K రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ పి నరసింహప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన జనగణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల కోసం జనగణన ఎంతో ముఖ్యమన్నారు. ప్రస్తుత జనగణనలో భాగంగా ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు స్వీయ గృహ గణన ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. స్వీయ గణన https:/sc.census.gov.in వెబ్సైట్ ద్వారా ప్రజలే సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులు, యువత, కూటమి పార్టీల నాయకులతో కలిసి 5K రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, ఏసీపీ నాగేంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వీయ గణన ప్రాముఖ్యతపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఒక గొప్ప సదుద్దేశంతో 5K రన్ నిర్వహించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 5K రన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, భారత జనగణన 2027లో భాగంగా 2 దశల్లో జనగణన ప్రక్రియ జరుగుతుందని డిఆర్ఓ నరసింహులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా స్వీయ గణన ప్రాముఖ్యతపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఒక గొప్ప సదుద్దేశంతో 5K రన్ నిర్వహించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో 5K రన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, భారత జనగణన 2027లో భాగంగా 2 దశల్లో జనగణన ప్రక్రియ జరుగుతుందని డిఆర్ఓ నరసింహులు పేర్కొన్నారు. 2027లో భాగంగా జనగణన అనేటువంటిది 2 స్టేజెస్లో నిర్వహించబడుతుంది. మొదటిది ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఫీల్డ్ ఎన్యూమరేటర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఇండ్ల గణన చేపట్టడం జరుగుతుంది. రెండవ దశలో 2027 ఫిబ్రవరి నెలలో జనాభా గణన నిర్వహించడం జరుగుతుంది. పాల్పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. తిరుపతి నగరంలో అకస్మాత్తుగా డీజిల్, పెట్రోల్ కొరత తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతి నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు భారీగా బారులు తీరడంతో నగరంలో ఆందోళన వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే ఇంధనం కోసం వాహనదారులు క్యూలో నిలబడగా కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పనుల కోసం బయలుదేరిన ప్రజలు ఇంధనం దొరకక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తమ దినసరి ఆదాయంపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన కొరతకు గల కారణాలపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది కృత్రిమంగా సృష్టించిన కొరత అని ఆరోపిస్తుండగా, మరికొందరు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరఫరాలో అంతరాయం, నిల్వల లోపం, రవాణా సమస్యలు వంటి అంశాలు కూడా కారణాలుగా చర్చకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ప్రజల్లో మరింత అనిశ్చితి నెలకొంది. కొందరు వాహనదారులు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడం కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇంధన సరఫరా సక్రమంగా పునరుద్ధరించకపోతే రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపతి జిల్లాలో పెట్రోల్, డీజిల్ ఎటువంటి కొరత లేకుండా ప్రజలకు నిరంతరం అందజేస్తామని తిరుపతి జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. పెట్రోల్, డీజిల్పై మీడియాలో వస్తున్న వార్తలను చూసి ప్రజలు ఆందోళనకు గురికావద్దని తిరుపతి జాయింట్ కలెక్టర్ గోవిందరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పెట్రోల్, డీజిల్ స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వాహనదారులకు భరోసా కల్పించారు. ఈరోజు మనం ఈ డీజిల్ పెట్రోల్ కొరత అనే ఒక సోషల్ మీడియాలో వస్తున్న దానిపైన మనం ఫీల్డ్లోకి వెళ్ళి చూసిన తర్వాత గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనకి ఇక్కడ ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. మరియు ఎవరైతే ఈ రిటైల్ అవుట్లెట్స్ మనకి సంబంధించి ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళ యూనియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిపి ఈరోజు మార్నింగ్ 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీడియో కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో కూడా వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే పెట్రోల్ బంకుల్లో కానీ దీనికి సంబంధించి పెట్రోలియం, డీజిల్ కొరత అయితే లేదు మన రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడి రాష్ట్ర పాలనలో యథావిధిగా పాల్గొనాలని ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు రఘురాం చౌదరి, అర్ధగిరి మాజీ చైర్మన్ జట్టిపల్లి శ్రీనివాసులు మృత్యుంజయ హోమం చేశారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలోని అనుబంధ దేవాలయం శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో జనసేన ముఖ్య నాయకులు ఈ హోమం చేశారు. ఈ సందర్భంగా శ్రీ మణికంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడాలని మృత్యుంజయ హోమం సాంప్రదాయబద్ధంగా వేద పండితులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు గుర్రం రఘురామ చౌదరి, శ్రీనివాసులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. వీరికి ఆలయ ఈవో పెంచల కిషోర్తో పాటు సిబ్బంది సహకరించారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం మెరుగుపడాలని, తొందరగా కోలుకోవాలని మహామృత్యుంజయ యాగం మరియు రుద్రాభిషేకం మరియు ఆంజనేయ స్వామి గారి పూజ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులు అందరూ పాల్గొన్నారు. వారు తొందరగా కోలుకొని మళ్ళీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కాణిపాక వినాయక స్వామిని కోరుకుంటున్నాను. తిరుపతిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఉద్యోగ, కార్మిక వర్గాల ప్రయోజనాలపై దాడి చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, అలాగే అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ గురించి మేడే విజయవంతంపై చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐఎఫ్టియు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు ఈరోజు అంగన్వాడీలకి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకందరికీ కూడా నేను రాబోతున్నాను, మీ హామీలన్నింటినీ కూడా మేము నెరవేర్చబోతున్నామని హామీలు ఇచ్చారు. ఈ రోజుకి ఏమాత్రము నెరవేర్చిన పరిస్థితి. ఈరోజు అంగన్వాడీల పని భారం అయితే విపరీతంగా పెరిగిపోతున్నది. కానీ ఈరోజు జీతాలు కానీ ఏ ఒక్క సమస్య కూడా తీర్చని పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు మా చిన్నపిల్లలు 3 to 5 years పిల్లలకి మే నెలంతా కూడా స్కూళ్ళు నిర్వహించాలనేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? చాలా
అందరూ కూడా హై స్కూల్ పిల్లలైతే ప్రతి ఒక్కరికి కూడా హాలిడేస్ ఇస్తున్నప్పటికీ ఈరోజు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి స్కూల్ నడపడం అంటే ఏమాత్రం సమంజసం కాదు. వెంటనే అంగన్వాడీ పిల్లలకు కూడా సెలవులు ఇవ్వాలి, మేడేలు అంతా కూడా సెలవులు ఇవ్వాలనేసి కోరుచున్నాం. లేని పక్షాన రేపు ఇదివరకే మేము రకరకాల పోరాటాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో జూన్ నెల స్టార్టింగ్ నుంచి కూడా మేము సమ్మెలోకి వెళ్తామనేసి 3 సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. తిరుపతి రాయల్ చెరువు బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ వద్ద డ్రైనేజీ మరమ్మతుల నిర్వహణలో భాగంగా రేపటి నుండి మే 2 వరకు కొన్ని రైళ్లను రద్దు చేయడం, కొన్నింటిని దారి మళ్లించడం జరుగుతుందని, దీనికి ప్రజలందరూ సహకరించాలంటూ రైల్వే ఉన్నతాధికారులు మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టేషన్లో మన ఆర్సీ రోడ్డు రైల్వే బ్రిడ్జి డ్రైనేజ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏప్రిల్ 27 నుంచి మే 2వ తారీఖు వరకు పాక్షికంగా రైళ్లు రద్దు చేయడం అయింది. ఆ డ్రైనేజ్ వ్యవస్థ వర్షాకాలంలో ఎక్కువ వర్షం రావడం వల్ల ట్రాక్ పైకి నీరు రావడం వలన సిగ్నల్ వ్యవస్థ కొంచెం ఆటంకం కలుగుతుండడం వలన ఒక వారం రోజులు పాక్షికంగా రైళ్లు రద్దు చేసి మొత్తం ఆధునీకరించి తర్వాత మే 3వ తారీఖు నుంచి అన్ని ట్రైన్లు పునరుద్ధరించడం జరుగుతుంది. ఈ పాక్షికంగా రైలు చేయడం అంటే తిరుపతి కాట్పాడి మధ్యలోనే, అవి కూడా చంద్రగిరి వరకు వచ్చి తిరిగి వెళ్తాయి. స్టేషన్ డైరెక్టర్ సారు మన రైల్వే ఆర్టీసీ డిపో వాళ్ళకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. తిరుపతి నుంచి చంద్రగిరికి బస్సు సౌకర్యం కూడా ప్రయాణికులకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ టైం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో మాత్రమే ఈ బండ్లు ఆపడం జరుగుతుంది. మిగతా టైం అంతా యథావిధంగా రైళ్లు నడవడం జరుగుతుంది. ఎలాంటి ఆటంకము ఉండదు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు చలువ పందిళ్లు, గ్రీన్ మ్యాట్ల ద్వారా నీడను కల్పించి ఉపశమనం పొందేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. గత 2 నెలలుగా జిల్లాలో ఎండలు టారెత్తిస్తున్నాయి. దీంతో సెలవు రోజుల్లో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అయితే ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటలకల్లా భక్తులు దర్శనం చేసుకుని ఇంటి ముఖం పడుతున్నారు. దీంతో ఆలయంలో బయట భక్తులు లేక వెలవెలబోతోంది. ఉన్న భక్తులకు ఆలయ అధికారులు చలువ పందిళ్లు వేయడం, రోడ్లపై మ్యాట్లు వేసి వాటిపై నీరు చల్లడం చేస్తున్నారు. అలాగే నడిచేందుకు వీలుగా కూల్ పెయింట్ వేయించి భక్తులకు ఎండ వేడిమికి గురికాకుండా చర్యలు చేపడుతున్నారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు చల్లని మజ్జిగ, త్రాగునీరు వంటివి సరఫరా చేసి భక్తులకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. దీంతో భక్తులు కొంతమేర ఉపశమనం పొందుతున్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అన్నదానం, ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఆలయంలో ఎండ వేడిమి తట్టుకునేందుకు భక్తులకు చేస్తున్న సేవలు సంతృప్తినిస్తున్నట్టు భక్తులు తెలియజేశారు. చాలా బాగున్నది మజ్జిగ, క్వాలిటీగా వాళ్ళకి టేస్ట్ కానీ మామూలుగా బయట కొనుక్కునేదాన్ని కదా దేవాలయం పెట్టిన మజ్జిగ చాలా మొత్తం భక్తులు ఆశించుకోవడం కూడా అన్ని విధాలుగా బాగా సాగుతుంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేసిన మేనేజ్మెంట్ కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగంలో పనిచేస్తున్న పద్మశాలి కులస్తుల వైద్యులు ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు పరిసర ప్రాంతాల్లోని వైద్యులు విచ్చేసి ఐకమత్యం చాటుతూ రాయలసీమ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు ఈ రాష్ట్రంలో పద్మశాలి వైద్యుల యొక్క ఆత్మీయ కలయిక ద్వారా ఒక డాక్టర్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మార్చి 15వ తేదీన గుంటూరులోను, ఏప్రిల్ 12వ తేదీన విశాఖపట్నంలోను, ఏప్రిల్ 26వ తేదీన తిరుపతిలోను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి సమావేశానికి సమన్వయకర్తలుగా డాక్టర్ సేపూరి రామ్మోహన్ రావు గారు, డాక్టర్ ఎస్ ఆనందమూర్తులు గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలి వైద్యులందరినీ ఆత్మీయ కలయికతో పేదలందరికీ కూడా తగు రీతిన వైద్యం అందించే కార్యక్రమాన్ని మేము తీసుకోవడానికి సమాయ సన్నాహితాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కడప జిల్లా నుండి, తిరుపతి జిల్లా నుండి, చిత్తూరు జిల్లా నుండి, అనంతపురం జిల్లా నుండి అనేక వైద్యులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. వారందరూ చర్చించుకొని ఒక కమిటీని ఏర్పరిచి కమిటీ నిర్ణయాలు ఏమి అనేది తెలియజేసుకొని ఆ కార్యాచరణలో అడుగు ముందుకు వేస్తూ రాష్ట్ర పరంగా పద్మశాలి సంఘాలన్నీ కూడా ఏకమై పద్మశాలి డాక్టర్లు, పద్మ వైద్యుల బృందం ఏర్పాటైతే తర్వాత ఏ రకమైనటువంటి అవసరాలు ఎలా తీర్చుకోవాలి అన్నది కానీ, ఏ రకమైనటువంటి సదుపాయాలు కావాలన్నది కానీ, ఏ రకమైన సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టచ్చు అన్నటువంటి విషయాన్ని కానీ చర్చించుకోవడం జరుగుతుంది. యువ
యువత పాటల వైపు మొక్కు చూపకుండా గ్రంథాలయంలో పాఠకులుగా చేరి సమాజ అభివృద్ధికి దోహదపడేలా పుస్తక పఠనం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి సామాజికవేత్త తహస్సునిసా బేగం తెలిపారు. తిరుపతి ప్రథమ శ్రేణి గ్రంథాలయలో ఆవరణం నందు ఈ యొక్క వేసవి విజ్ఞాన శిబిరాల పేరుతో గ్రంథాలయ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి బ్రోచర్ని కవులు ప్రముఖులందరి సమక్షంలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మీకు తెలుసు, మరి గ్రంథాలయ సంస్థ ఒక ప్రతిష్టాత్మక తీసుకుని కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు యొక్క వేసవి విజ్ఞాన శిబిరాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ మాసం 28వ తారీఖు నుండి మరి జూన్ నెల 6వ తారీఖు వరకు 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ శిబిరాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈసారి కంప్యూటర్ అనేది కూడా యాడ్ అయ్యింది. ఎప్పుడు యోగా, మెడిటేషను, చిత్రలేఖనము, ఇంగ్లీషు ఇలాంటివన్నీ, కథలు, పాటలు ఇలాంటివన్నీ కాకుండా ఈసారి కంప్యూటర్స్ బేసిక్స్ కూడా ఉచితంగా ఇక్కడ గ్రంథాలయంలో నేర్పించడం అన్నది చాలా హర్షణీయదగిన విషయము. సో ముఖ్యంగా అందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి, సో పిల్లలందరికీ కూడా ఎండ్ ఆఫ్ ద ఇదిలో చక్కటి ఎగ్జామ్స్ లాగా వాళ్ళకు కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి కాంపిటీషన్స్లలో ప్రైజెస్ కూడా ఇస్తారు. సో ఈ అవకాశాన్ని, సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోగలరని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దన్న పాత్ర పోషించి కేంద్రంతో చర్చించి బీసీలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలంటూ బీసీ సంఘం నాయకులు షణ్ముగం, జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర ప్రకాష్ తెలిపారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానీ, మహిళా రిజర్వేషన్లో వెనుకబడిన వర్గాల మహిళలకు రిజర్వేషన్ కానీ, తీయరని సమస్యలపైన మండల కమిషన్ సిఫార్సులే అమలు చేసి చేయించుకోవడం ఉద్దేశపైన ఇట్లాంటి కార్యక్రమాలు మొత్తం కూడా కేంద్రంపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీల హక్కుల్ని తీర్చుకునేటువంటి ఉద్దేశంతో ఈ బీసీ సదస్సుని ఏర్పాటు చేయడం ఉద్దేశపైన ఆ కార్యక్రమం ఏర్పాటు చేసే దిశలో త్వరలోనే తిరుపతిలో వేలాది మందితో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సదస్సును ఏర్పాటు చేస్తాం. ఆ సదస్సుకి కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, బీసీ పార్లమెంటు సభ్యుల్ని, బీసీ శాసనసభ్యులను అందరూ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి మా హక్కులు సాధించుకునేంత వరకు కూడా బీసీలు మొత్తం కూడా ఐక్యతంగా, సంఘటితంగా ముందుకు కథలు రావాలని కూడా పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే చెప్తున్నాం కదా, మనకి నండకాయ సామెత, ఓటు పైకి పోతా ఉంటే కింద 3 పీకుతా ఉంటాయండి. అలాగా మనకి ఎక్కడున్నా కూడా బీసీలు అందరూ కూడా ఏదో ఒక అడ్డంకి వస్తుండ్రు. అదే రోజు పార్లమెంట్లో 33% మహిళల బిల్లు పెట్టడం, రాష్ట్రంలో ఉన్న మద్దతులు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం మన కార్యక్రమానికి చిన్న ఆటంకం కలిగి ఆగిపోయింది. కానీ ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. మనమందరూ బీసీలు అని చెప్పుకొని మన వరకే ఉండడం కన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిద్ర లేపి అందరూ కలిపి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో మళ్ళీ భగవంతుడి సన్నిధిలో ఇలాంటి కార్యక్రమం చేసి విజయవంతం చేసి మేమెంత మాకెంత అనే నినాదంతో మేము ఎంతమంది ఉన్నాం, మాకేమి ఇస్తున్నాం. తిరుపతిలో ఆక్రమణల జోరు కొనసాగుతోంది. నిఘా ఉంచి ఆక్రమణలను తొలగించాల్సిన అధికార యంత్రాంగం నిద్రమత్తులో జోగుతుండడంతో ఆక్రమణదారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తిరుపతి నగరంలోని రైల్వే స్టేషన్ పరిధి, ముఖ్యంగా శ్రీనివాసం పరిధిలో ఫుట్పాత్లు పూర్తిగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఆహార పదార్థాలు అమ్మే వ్యాపారులు ఫుట్పాత్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు నడవడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుపతికి చేరుకుంటారు. రైల్వే స్టేషన్ నుంచి ఆలయాల వైపు నడుచుకుంటూ వెళ్లే వారికి ఫుట్పాత్లు ముఖ్యమైన మార్గం. అయితే ప్రస్తుతం ఈ ఫుట్పాత్లు పూర్తిగా వ్యాపార కార్యకలాపాలుగా మారిపోవడంతో భక్తులు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు పెరగడంతో పాటు ప్రమాదాల అవకాశాలు కూడా అధికమవుతున్నాయి. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి అనుగ్రహంతో తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం రామారావుకు మంచి బుద్ధిని ప్రసాదించి 2015 PRC అమలు చేయాలంటూ ఆలయంలో టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగస్తులం అందరము ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం 32వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారికి దొత్తలు మరియు టెంకాయలు కొట్టడం జరిగింది. ఇప్పటికైనా చైర్మన్ గారు మాతో చర్చలు జరిపి మాకు 2015 PRC వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. మాకు వెంటనే 2015 PRCని ఇవ్వాలని చెప్పని ఆ గంగమ్మ తల్లిని ప్రార్థించాము. వెంటనే ఆయనకి బుద్ధిని ప్రసాదించి మాకు అమలు చేసే విధంగా చేయాలని చెప్పని పాలకవర్గాన్ని కోరుకుంటున్నాం. వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. సార్ మేము ఎంప్లాయీస్, మేము రాజకీయం చేయం,
రాజకీయం మాకొద్దు. మాకు కావాల్సిన కోరిక ఒకటే, పిఆర్సీ 2015 పిఆర్సీ ఒకటే మా కోరిక. దయించి మీ చేతిలో ఉన్న పవర్, మీ చేతిలో ఉన్న గ్రీనింగ్ పవర్కి పని చెప్పి మీ వల్ల అయ్యే ఒక పనిని మీ తక్షణం మీరు ఆ పిఆర్సీ ఒక ఫైల్ మీద సంతకం పెట్టి బోర్డు మీటింగ్లో పెట్టి మా న్యాయమైన కోరికని మీరు నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు 32 రోజుల వరకు శాంతియుత నిరసన చేస్తున్నాం. ఇదే కానీ మీరు మాకు సహకరించి మా పిఆర్సీకి సంతకం పెట్టకపోతే, బోర్డు మీటింగ్లో మా యొక్క సమస్యను, మా ఒక 100 కుటుంబాల సమస్యను మీరు తీర్చకపోతే మా శాంతియుత నిరసన రేపు ఆందోళనకరమైన నిరసన కూడా దారితీస్తుంది. పైబడి జరిగే పరిణామాలకు కూడా పూర్తి బాధ్యత చైర్మన్ పాలక మండలే వహించాల్సిందిగా కోరుచున్నాము. మాది ఏమీ లేదు. మేము ఇప్పుడు వరకు కూడా శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. ఇప్పుడు వరకు కూడా మా చైర్మన్ గారు వచ్చి మాకు పిఆర్సీ ఇస్తాడు, మా పిఆర్సీ వస్తుంది, మా 100 కుటుంబాల ఫ్యామిలీలో ఆనందాన్ని చూడగలుగుతాం అనుకుంటున్నాము. కానీ మేము ఇంతవరకు వేరే విషయంగా పోలేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణం సందర్భంగా బోడిరెడ్డి వారి శ్రీనివాసులరెడ్డి కుమారుడు శ్రీకారం ఫిలిం డైరెక్టర్ కిషోర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు సీతారాముల కళ్యాణం ఉభయదాతలు లేట్ శ్రీ చిన్నమ్మరెడ్డి కుమారుడు చెంగల్రాయరెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా జరిగినది. సీతారాముల కళ్యాణం, వస్త్రాల సమర్పణ ఉభయదాతలు బండి నాగిరెడ్డి గారి పరందామరెడ్డి మరియు ఆలయ ధర్మకర్త కార్యనిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ యూత్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనార్థం నగరానికి విచ్చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావుకు స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నగరానికి చేరుకున్న ఆయనను బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్ నివాసానికి విచ్చేసి అక్కడ కొంతసేపు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా నాయకులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు గుండాల గోపీనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ యుగంధర్, డాక్టర్ జనార్దన్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైట్ హౌస్ లోనే కాల్పులు, ట్రంప్ కు త్రుటిలో తప్పిన ప్రాణగండం, ఇప్పటికీ 3వ. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత, బంకుల మూసివేతపై సీఎం సమీక్ష. తిరుపతిలో ఫుట్పాత్ల ఆక్రమణల జోరు, పట్టించుకోని అధికార యంత్రాంగం. కాణిపాకంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఎండ వేడిమి నుండి ఉపశమనం. తిరుపతి టెంపుల్ సిటీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్, అసాంఘిక శక్తులపై ఎస్పీ సీరియస్. జనగణన అవగాహనకు 5K రన్, ప్రజల భాగస్వామ్యం కోసం అధికారుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.